గోధుమ పిండితో స్నాక్ ఐటెమ్ ఇలా చేసి పెట్టండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. దీనికోసము కప్పు గోధుమ పిండిలో పావు కప్పు బొంబాయి రవ్వ, ఉప్పు, కొద్దిగా వాము, కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు లోపల స్టఫింగ్ కోసము ఆలుగడ్డ తురుము తీసుకుని దాంట్లో కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, అలాగే కొద్దిగా కార్న్ ఫ్లోరు, కారము, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వీటన్నిటిని వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాన్ని కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చపాతీ ముద్దల్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని చపాతీలాగా చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని వీడియోలో చూపిస్తున్న విధంగా స్క్వేర్ పార్ట్స్ లాగా చేసుకొని చాక్ తోటి అలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టఫింగ్ని లోపల పెట్టేసి రోల్ చేసుకొని చివర్లో వాటర్తో తడి చేసుకొని క్లోజ్ చేసేయాలి. మిగతా పిండిని కూడా ఇలాగే చేసేసుకొని అన్నింటినీ డీప్ ఫ్రై చేసేసుకుంటే ఎంతో టేస్టీ స్నాక్ ఐటమ్ అయితే రెడీ అయిపోతుందండి. గోధుమ పిండి కూడా చాలా మంచిది కదండి. ఆలుగడ్డ కూడా పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.